హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఇలా చేస్తే బాగుంటుందా అనేలా ఉంటుంది. మంచి పుదీనా చట్నీ అండి. మనకి ఇంట్లో పల్లీలు, నువ్వులు ఇలా చట్నీ కావాల్సినవి ఏమైనా లేని సమయంలో పుదీనా చట్నీ ఎలా చేసుకోవాలో మీకోసం నేను చేసి చూపించబోతున్నాను. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. పుదీనా చట్నీకి కావాల్సిన పదార్థాలు: పుదీనా అండి, ఒక పెద్ద కట్ట మంచిగా ఒలిసి కడిగి పెట్టుకున్నాం. పుదీనా, కరివేపాకు, ఎల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, జీలకర్ర, చింతపండు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమోటా, ఆయిల్, ఉల్లిపాయ, మినప్పప్పు, పసుపు, సాల్ట్. ఇవండి మనకు పుదీనా చట్నీకి కావాల్సిన పదార్థాలు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఉట్టి వైట్ రైస్లోకి కాస్త నెయ్యి వేసుకొని ఈ పుదీనా చట్నీతో తిన్నామంటే లొట్టలు వేసుకుంటూ ఇంకా అన్నం మొత్తం చట్నీతోనే కంప్లీట్ చేసేంత టేస్టీగా ఉంటుంది. సరే, ఇంకా మనం తయారు చేసే విధానం చేద్దాం రండి. ఓకే అండి, స్టవ్ ఆన్ చేసి మంచిగా కడాయి పెట్టేసుకున్నాం. కాస్త హీట్ అవుతుంది. ఈలోగా మనం ఇందులోకి ఆయిల్ వేసేసుకుందాం. చట్నీ అంటేనే కాస్త ఆయిల్ అంటేనే చట్నీ. మరీ ఎక్కువ కాకుండా తగినంత వేసుకొని చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక జీలకర్ర అండి, కాస్త ఆయిల్ హీట్ అయింది. ఓకే, ఒక స్పూన్ జీలకర్ర వేసేసుకోండి మంచిగా. అదేవిధంగా ఒక ఆనియన్ అండి, లావుది పెద్ద సైజు ఆనియన్. మంచిగా జీలకర్ర చిటుపట ఉంటుంది. ఈలోగా మనం ఇందులోకి పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. పచ్చిమిర్చి ఒక 8 లేదా 10 తీసుకోండి. మీరు ఇంట్లో కాస్త స్పైసీగా తినేవాళ్ళు ఉంటే ఎక్కువైనా పర్లేదు, వేసేసుకోండి. కారం తక్కువ తినేవాళ్ళు చూసి వేసుకోండి. చెప్పాను కదా, ఉప్పు కారాలు మాత్రం మన టేస్ట్కి తగ్గట్టు మనం వేసుకోవాలి. ఎనీ రెసిపీ ఏదైనా సరే మనం ట్రై చేస్తున్నాము అంటే మనం వాటిని మాత్రం మన టేస్ట్కి తగ్గట్టే వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి కాస్త వేగాలి. వేగుతాయి, వేసాం కదా, తప్పదు, వేరే ఆప్షన్ లేదు వాటికి. ఇంకా మంచిగా వేగాల్సిందే. వీటితో పాటు టమాటో కూడా వేసేస్తాం. వావ్, అసలు టమాటా ఎంత మంచిగా ఉందో, కలర్ఫుల్గా రెడ్ కలరు, లైట్ ఆరెంజ్ కలర్, ఎల్లోలా టమోటా కలర్ఫుల్గా ఉందండి. ఇది కూడా కాస్త మంచిగా వేగాలి, సమయం పడుతుంది. సమయం లేదు మిత్రమా అంటావా? సాల్ట్ వేసేద్దాం. సాల్ట్ వేసేసామంటే ఆటోమేటిక్గా సమయంతో పాటు మంచిగా వేగిపోతాయి. అంతే. పుదీనా చట్నీ దోశలలోకైనా ఇడ్లీకైనా ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు పల్లీలే వేసుకొని చేసుకోకుండా ఇలా పల్లీలు లేకుండా ట్రై చేయండి ఒకసారి. టేస్ట్ అద్దరిపోద్ది. అంతే. ఇందులోకి మనము ఎల్లిపాయలు వేస్తున్నాం. వావ్, ఎల్లిపాయలు చూసారా? ఇవి కూడా ఒక గడ్డ తీసుకోండి. చిన్నవి అయితే 2 తీసుకోండి, పెద్దది అయితే ఒక గడ్డ సరిపోతుంది. ఎల్లిపాయలు మంచిగా పొట్టు తీసి వేసేసి అందులో వేసేసాం. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, వావ్, మంచిగా ఎల్లో కలర్ వచ్చేసింది మనకి. సూపర్ అండి. ఇంకా
ఓకే అండి, మంచిగా టమాటా మగ్గిపోయింది. ఇందులోకి కాస్త ఘాటు కూడా వస్తుంది, మిర్చి బాగా స్పైసీగా ఉన్నాయి. ఓకే, ఇందులోకి మనం మంచిగా పుదీనా అండి, చెప్పాను కదా ఒక కట్ట పుదీనా పెద్ద సైజ్ తీసుకున్నారంటే మంచిగా కడిగి ఒలిచేసి వేసేసుకొని హ్యాపీగా ఇది కలిపేసుకోవడము. వీటితో పాటు పుదీనా కూడా బాగా ఆయిల్లో ఫ్రై అయిపోతుంది. వావ్, సూపర్ అండి. కలర్ కాంబినేషన్ రెడ్, ఎల్లో, గ్రీన్. వావ్, పచ్చడి మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. నోట్లో లాలాజలం కట్టలు దించుకొని వచ్చేస్తుంది చట్నీ అనగానే మనకి. నేనైతే ఇంకా ఉట్టి అన్నంతోనే మంచిగా పచ్చడి వేసేసుకొని తినేస్తాను. అదేవిధంగా ఇప్పుడు మనము చింతపండు ఉంది కదా, కాస్త వేసేసుకుంటాం. చింతపండు ఒక 2 ఇంచులు తీసుకోండి, సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. 2 ఇంచులు. కాస్త పులుపు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు స్పైసీగా ఎక్కువ మిర్చి వేసుకున్నారనుకోండి, కాస్త చింతపండు ఎక్కువ వేసుకోండి. మిర్చి తక్కువ వేసుకున్నప్పుడు చింతపండు కాస్త తక్కువ వేసుకోండి, అంతే, ఎక్కువ అవసరం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ మనం టమోటాలు వేసాము మంచిగా 1 కప్పు. అదేవిధంగా ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర 1 కప్పు, కొత్తిమీర కాడలతో సహా వేస్తున్నాను నేను. మీరు కూడా అలాగే వేసేసుకోండి. మంచిగా ఆకులు మనము కూరల్లోకి వేసేసుకొని కాడలు ఉంటాయి కదా, కాడలు మాత్రం మంచిగా సన్నగా కట్ చేసి కడిగి వేసుకున్నామంటే చట్నీకి ఇంకాస్త రుచి పెరిగినట్లే, నో డౌట్. వావ్, సూపర్ అండి, చాలా బాగుంది. కాస్త ఇదంతా బాగా మగ్గాలండి. ఈ కొత్తిమీర పుదీనా ఒక 2 లేదా 3 నిమిషాలు అలాగే సన్నని మంట పైన మంచిగా స్టవ్ పైన అలా వదిలేద్దాం. ఓకే అండి, మంచిగా 3-4 నిమిషాలు బాగా పుదీనా అంతా బాగా మంచిగా వేగిపోయింది, ఉడికిపోయింది. ఇంకా కాస్త చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకుందాం, స్టవ్ ఆఫ్ చేసి. ఓకే అండి, చట్నీ మంచిగా మిక్సీ వేసేసుకున్నాం, కచ్చా పచ్చాగా. సూపర్ పచ్చడి మాత్రం. ఇంకా ఇందులోకి మనం తాలింపు వేసుకోవాలి కదా, ఫైనల్ టచ్. అందుకే గరిటె పెట్టాను. మంచిగా ఆయిల్ వేసేసుకొని, తగినంత ఆయిల్, మరి ఎక్కువ అవసరం లేదు, కాస్త ఆయిల్ వేసేసుకొని కాస్త టేస్ట్ సూపర్ స్పైసీగా కూడా ఉందండి, చాలా బాగుంది. ఆ పుల్లగా కాస్త మనం చింతపండు కూడా వేసుకున్నాం కదా, లొట్టలు వేసుకుంటూ తినాల్సిందే, ఆ రేంజ్లో ఉంది చట్నీ. ఇక పోతే తాలింపు వేసామంటే ఇంకా దానికి వచ్చే టెక్స్చర్ ఉంటుందే, సూపర్ ఉంటుంది. చూడడానికి అంత కలర్ఫుల్గా ఉంటుంది, తినేటప్పుడు కూడా అంతే టేస్టీగా ఉంటుంది పుదీనా చట్నీ. ఓకే అండి, మంచిగా ఆయిల్ హీట్ అయింది. మనం ఇందులోకి మినప్పప్పు కాస్త, అదేవిధంగా ఆవాలు, జీలకర్ర, ఇకపోతే ఎండుమిర్చి, ఇక ఫైనల్గా కరివేపాకు. వావ్, సూపర్ అండి. కాస్త అలా లైట్గా వేయించేసుకున్నామంటే ఆయిల్లో, ఇక స్టవ్ ఆఫ్ చేసేసి చక్కగా మనం చట్నీలో మన ఈ తాలింపు వేసేసుకుందాం. సూపర్ అండి చట్నీ మాత్రం. వావ్, ఇదండి చట్నీ యొక్క సూపర్ టేస్టీగా ఉండే చట్నీ, పుదీనా పచ్చడి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గట్టిగా లైక్ కొట్టండి, అంతకన్నా గట్టిగా కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.